యువర్ ఆనర్, ఇతను మాజీ డిఫెన్స్ మినిస్టర్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అయిన దాదాజీ సాబ్ ఇంటికొచ్చి అతని కొడుకుని అతి దారుణంగా హింసించి హత్యా ప్రయత్నం చేసినందుకు గాను ఇతను శిక్షించవలసిందిగా కోర్టు వారినాను. స్వయంగా అతని ఇంటికెళ్లి అతన్ని అతని మనుషుల్ని కొట్టింది నేనే, యువర్ ఆనర్. అంటే అతను మాజీ మంత్రి కొడుకుని తెలిసే కొట్టావా? ఆ టైంలో మాజీ మంత్రి అక్కడ లేడు. ఉంటే ముందు వాణ్ణే కొట్టేవాణ్ణి. అంటే నేరం చేశానని ఒప్పుకుంటున్నావు? సారీ సార్, నేరం నేను చేయలేదు. నేరం చేసిన వాడికి పనిష్మెంట్ ఇచ్చాను. దానికి కోర్టు ఉంది, పోలీసులున్నారు. ఉన్నారు సార్. వాళ్ళ డ్యూటీ వాడు చెయ్యలేదు, ఫెయిల్ అయ్యారు. పోలీస్ ఫెయిల్ అయితే నువ్వు ఎంటర్ అయిపోతావా? ఎస్, వేర్ పోలీస్ ఫెయిల్స్ దేర్ మిలిటరీ ఎంటర్స్. ఒక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని కాపాడడంలో పోలీస్ ఫెయిల్ అయితే ముందు పారామిలిటరీ ఎంటర్ తరువాత మిలిటరీ ఎంటర్ అవుతుంది. ఒక ఆడపిల్లని ఎత్తుకెళ్లారని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులంతా చేతగాని దద్దమ్మలైతే కనీసం ఒక్క ఎఫ్ఐఆర్ కూడా రాయకపోతే అప్పుడు మిలిటరీ ఎంటర్ అయింది. ఒక్కసారి మిలిటరీ ఎంటర్ అయితే నో రూల్స్, నో పర్మిషన్స్. కొట్టాలా వద్దా అని అడగడం ఉండదు, కుమ్మేయడమే. కాల్చాలా వద్దా అన్న డిస్కషన్ ఉండదు, ఫెయిల్ చేయడమే. కోర్టులు, లాయర్లు, సాక్ష్యాలు, జడ్జిమెంట్లు ఏమీ ఉండవు. ఇక్కడ జడ్జిమెంట్ అవుతుంది, ఇక్కడ పనిష్మెంట్ మొదలవుతుంది. మిమ్మల్ని కింద పైన మూసుకోమంటున్నారు, నోరు ఎత్తొద్దు అంటున్నారు, పేపర్లకు ఎక్కొద్దు అంటున్నారు, టీవీకి ఎక్కొద్దు అంటున్నారు, ఎక్కడిదక్కడ మాయం చేసేయమంటున్నారు, మిమ్మల్ని ఢిల్లీ రమ్మంటున్నారు, ఆ కేసు విత్డ్రా చేసుకోమంటారు. సారీ ఫర్ ది ఇంటరప్షన్. నేను ఎక్స్ మినిస్టర్ గారి అడ్వకేట్ ని. ప్లీజ్ అలౌ మీ టు టాక్. ఎక్స్ మినిస్టర్ గారు ఇచ్చిన రిటర్న్ స్టేట్మెంట్ చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇతను ఎక్స్ మినిస్టర్ గారి ఇంటికి వెళ్ళలేదు. ఆయన కొడుకుని గాని వాళ్ళ మనుషులు గాని ఎవరిని కొట్టలేదు. లేదు యువర్ ఆనర్, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళని కొట్టాను. అరే ఉండవయ్యా బాబు, ఆయన మాట్లాడుతున్నాడుగా, నీకు దండం పెడతాను. ముద్దాయి మీద కేసు విత్డ్రా చేయమని పోలీసులను ఆదేశిస్తున్నాను. దాదాజీ పిలుస్తాడు. ఎవడా దాదాజీ? ఎవడా? మాజీ ఏం కాలేదుగా? ఒరే కన్నా కన్నా మర్చిపోయాడు బాబా. నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి. 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 సార్ షార్ట్ రెడీ సార్. భూమి, నీరు, నిప్పు, గాలి ఎవరిది? నీదా? ఓకే ఓకే. స్టార్ట్ కెమెరా. 18/1 టేక్ 1 యాక్షన్. నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి. కట్ కట్. వన్ మోర్ సార్. టేక్ 2 యాక్షన్. నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి. వన్ మోర్ సార్. నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి. వన్ మోర్ సార్. టేక్ 1 నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి. వన్ మోర్. టేక్ 8 టేక్ 10 టేక్ 18. నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి. సార్ ఈ డైలాగ్ మన స్క్రిప్ట్ లో లేదు సార్. చెప్దాం సార్. మీరు చెప్తుంది ఏదో వేరే డైలాగ్, ఆ డైలాగ్ మన స్క్రిప్ట్ లో లేదు. నా స్క్రిప్ట్ లో ఉంది. దిస్ ఇస్ మేజర్ జయసింహ స్క్రిప్ట్. Thank you very much. I would like to introduce my robo, Mr. Shetty.
Good morning, everybody. My name is Chetty. Speed 1 terabyte, memory 1 terabyte. నేను తయారు చేసిన రోబో మాట్లాడటమే కాదు ఫైటింగ్ కూడా చేస్తుంది. ఇట్ కెన్ ఫైట్ ఆల్సో. స్టార్ట్. మనిషిగా డాన్స్ కూడా చేయగలదు. నేను తయారు చేసిన ఈ రోబో 94 భాషల్లో మాట్లాడగలదు. సారీ బాస్, 95. నేను ప్రోగ్రామ్ లో ఫీడ్ చేసింది 94 కదా. నా మదర్ టంగ్ అడిగిస్తావే. సారీ, వైర్ కదిలింది, నట్ లూజ్ అయింది. మై మదర్ టంగ్ ಜೂಮಾನಿ ಜುಮ್ನಿಂ ಪ್ರಯಾಣಿ ಸದಸ್ಯ ನಟಸ್ಥರಿ ಬೆಳ ಸಾಂಬೋಧನೆ ಜೊತೆಗ ಚಾಲ ಪಾಂಬಿ ഒരു കാട്ടവൽ ജഗൻറി ആസ്പത്രി പൊലാസനെ നീസിക്കിಸಿ ಮಲ್ಲಿ ಗಂಡಿಸಲ್ ಗಂಡಿ పిల్లి దట్టవంకి దడ్డాడు ఏడవుడు మల్పిత్రే బలాబల్. ఓకే ఓకే ఆపండి. ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన ప్రశ్నలు వేసుకోండి. రోబో ఆన్సర్ చెప్తుంది. అవును, మీ వయసు ఎంత? ఒక్క రోజు అమ్మాయికి వయసు వస్తే బయట వేస్తుంది, అబ్బాయికి వయసు వస్తే ఆ బయట తీస్తాడు. నీకు ఇష్టమైన హీరో ఎవరు? బాలకృష్ణ. ఎందుకని? చిన్నప్పుడు బాలకృష్ణ, పెద్దయ్యాక బాలకృష్ణ, ఇప్పుడు కృష్ణ. నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హేమ. హేమ? హేమ అంటే హేమాలియా? కాదు, హేమ నన్ను తయారు చేసిన వీడి పెళ్ళం. ఆపేంటే పెట్టుకో పెట్టుకో పెట్టుకుంటాను. పెట్టుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు వెళ్ళి సీన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను వెళ్ళి యూనిఫామ్ వేసుకొచ్చేస్తాను. హీరో గారేంటి డిఫరెంట్ గా ఉన్నట్టున్నారు? మొన్న మిలిటరీ వాళ్ళు వచ్చేటప్పటి నుంచి అలాగే ఉన్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏయ్ ఏయ్, మిమ్మల్ని కుర్చీలో వేయండి అయ్యా. రే కూర్చోలు. గుడ్ మార్నింగ్ సార్. హలో, వెల్కమ్. కూర్చోండి. థ్యాంక్ యూ. అవును, మీరు కథని మంచి పట్టులో పెట్టి మధ్యలోనే వదిలిపెట్టేశారే. నేను చెప్పింది జస్ట్ క్యారెక్టర్ మాత్రమే, ఇంకా అసలు కథ స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు చెప్తారా, రేపు మార్నింగ్ చెప్తారా? ఇది చెప్పేది కాదు, స్వయంగా మీరే కళ్ళతో చూడాలి. చూడాలా? అవును, ఆ కథ మీ కంటికే చూపించాలి. మీరు జస్ట్ ఒక 2 days టైం ఇస్తే సార్. ఏమిటి సార్, కథ చెప్తానని చెప్పి
మీట్ డాక్టర్ ప్రభు. ఎఫ్ఆర్సిఎస్ రిటైర్డ్ మిలిటరీ డాక్టర్. సార్ వీళ్ళకి మీరు చెప్పిన కథకి సంబంధం ఏముంది సార్? జస్ట్ వెయిట్. కమ్. సర్ప్రైజ్. నాకు జెరాక్స్ కాపీ లాగున్నారే? ఎస్. కాదు, యథార్థం. మరి కథ అన్నారు, సినిమా అన్నారు. రిలాక్స్. చెప్ ప్లీజ్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. కమ్. ఇతను అఫ్జల్ గని, నవాఖేదా టెర్రరిస్ట్, ఇండియన్ జోన్ కి టాప్ 3. పార్లమెంట్ మీద జరిగిన అటాక్ కి, బొంబాయిలో, బెంగళూరులో, హైదరాబాద్ లో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్స్ కి స్కెచ్ వేసింది ఇతనే. ఇతన్ని ఇండియన్ ఆర్మీ పట్టుకుంది, గవర్నమెంట్ ఉరిశిక్ష వేసింది, బట్ పొలిటికల్ సహాయంతో తప్పించుకున్నాడు. బంగ్లాదేశ్ మీదుగా పాకిస్తాన్ పారిపోతున్న అఫ్జల్ గనీని జైసింహ సింగిల్ హ్యాండెడ్ గా పట్టుకుని జైల్లో పడేసింది.